నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తొలగని చెత్తా చెదారాలు కదలని మురుగు। గూడూరులోని మిట్ట వీధిలో సమస్యలతో సతమతమవుతున్నామని అధికారులు స్పందించి పరిష్కరించాలని శివాబి న్యూస్ తో మొరపెట్టుకున్న స్థానిక మహిళలు। పథకాలు అమలు కావాలంటే ప్రతి రైతు ఐడి నంబర్ నమోదు చేసుకోవాలి। మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి ఇతర అధికారులు। కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పేదలకు ఒరిగేదేమీ లేదు। గూడూరులోని గడియార స్తంభం వద్ద బడ్జెట్ కరపత్రాలు ప్రజలకు పంచిపెట్టిన అనంతరం మాట్లాడిన వామపక్ష నాయకులు। రోటరీ సేవలు అభినందనీయం। గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో నవశిశువులకు అవసరమైన క్యాప్ టవల్స్ ను తల్లులకు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా క్లబ్ ప్రతినిధులు। గూడూరు పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు। దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని అరుంధతీయవాడ ప్రాంతంలో ఉన్న మిట్ట వీధి అధ్వానంగా ఉంది। అక్కడి పరిస్థితులపై శివాబి న్యూస్ కథనం। పట్టణంలోని అరుంధతీయవాడ ప్రాంతంలో ఉన్న మిట్ట వీధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది। దీంతో ఆ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు। మురుగునీరు పారాల్సిన కాలువలు పూడిపోయి ఉన్నాయి। కాలువల్లో చెత్తా చెదారాలు ఉండడంతో మురుగునీరు వెళ్లే వీలు లేకుంది। చాలా కాలం నుండి పారిశుద్ధ్య సిబ్బంది కాలువలను శుభ్రపరచకపోతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది। మురుగు కాలువలు అధ్వానంగా ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది। కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి। దీంతో పలు వ్యాధులు ప్రబలుతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు। పారిశుద్ధ్యం పరిస్థితి ఇలా ఉంటే ఏడాది కాలంగా వీధి దీపాలు వెలగడం లేదు। రాత్రి వేళల్లో అంతా చీకటిమయంగా ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు। రాత్రి వేళల్లో అటు ఇటు తిరగాలన్నా విష సర్పాలు ఉంటాయేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇలా వీధిలో అన్ని సమస్యలు నెలకొని ఉన్నాయి। ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇదే విషయమై స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ కాలువలను సిబ్బంది శుభ్రపరచడం లేదన్నారు। వీధి దీపాలు వెలగపోతుండటంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు। పలుమార్లు సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వివరించారు। సంవత్సరం నుంచి మాకు ఈ లైట్లు ఎలగటం లేదు। మా ఈదులోకి కాలువలు తీసేవాళ్ళు రావటం లేదు। వచ్చినారంటే అదిగో 2 ఖాతాలు తీసేసుకొని కనపడేటట్టు వెళ్ళిపోతున్నారు సార్। మీరు మాకు ఒక రవ్వ కరెంట్ వచ్చేటట్టు చూడండి సార్। మా పిల్లకాయలు నడుస్తూ ఉంటే తొక్కేస్తున్నారు కాలువలలో। మాకు కరెంట్ రావటం లేదు సార్। మాది అరుంధేతిపాలెం మెట్టిది। మాకు సంవత్సరం టాంచి లైట్ ఎలగటంలా పిల్లకాయలు పెద్దోళ్ళు చీకట్లో పొడివి లేచిపోతూ ఉన్నారు। కాలాలు తీయటంలా ఎవరు పట్టించుకోవటంలా అడుగుతున్నా కూడా శవం వేసుకోకుండా పోతా ఉన్నారు వాళ్ళు పాటికోళ్ళు। రైతు సేవా కేంద్రంలో ప్రతి రైతు ఐడి నంబర్ను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి సూచించారు। మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు। మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తదితరులు పంట పొలాలు పరిశీలించారు। రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం అధికారి సత్యవాణి తదితరులు మాట్లాడుతూ వరి సాగు కోత దశకు వచ్చిందని, గ్రామంలో వివిధ రకాల ధాన్యాన్ని రైతులు సాగు చేశారని తెలిపారు। ధాన్యం విక్రయ విషయంలో రైతులు ఏదైనా ఇబ్బందులు పడితే జిల్లా వ్యాప్తంగా 297 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటిల్లో ధాన్యం విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు। ప్రతి రైతు ఐడి నెంబర్ నమోదు చేసుకుని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చన్నారు। ఐడి కార్డు ఉంటే అన్నదాత సుఖీభవ, PM కిసాన్ యోజన వంటి అన్ని రకాల సబ్సిడీలు అందుతాయని వారు వివరించారు।
మొత్తం మనకి ఇప్పుడు 1,71,500 మందికి ఇప్పుడు యూనిక్ నంబర్ మనం ఇవ్వడానికి మనకి పిఎం కిసాన్ లో మన మొదటగా పిఎం కిసాన్ ఖాతాదారులను తీసుకోవడం జరిగింది. ఇప్పటికి మన జిల్లాలో నిన్నటికి అంటే ఈ గత వారం రోజులుగా 55,000 మంది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే రోజుకి 10,000 చొప్పున మనం రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాము. ఈ నెలాఖరు లోపల 1,71,000 మందికి ఇవ్వటం అనేది మన టార్గెట్ గా తీసుకున్నాము. ఆ తర్వాత మనకి డీ పట్టాలు ఇతర భూములు ఉన్న రైతులకి మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనము ఇవ్వటం జరిగింది 1,70,000. కాకపోతే రైతులు మిగతా అందరు రైతులు 3,66,000 మంది ఉన్నారు మనకి. జిల్లా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా కొనుగోలు కేంద్రాలు మొత్తం 525 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మనకి. వాటిని అనుసంధానం చేస్తా 297ని మనము చేయటం జరిగింది. 297 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము. అంటే 1000 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న గ్రామాల్లో మనము పెడతా ఉన్నాము, ఏ కేంద్రాలు బి కేంద్రాల కింద. కాబట్టి 297లో మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శివనాయక్, ఏఓ జహీర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు సంపద సమర్పించేలా ఉందని వామపక్ష నాయకులు అన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు కరపత్రాలు విడుదల చేసి ప్రజలకు పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని నిరసిస్తూ గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. బడ్జెట్ వల్ల పేదలకు జరిగే నష్టాలు వారు వివరిస్తూ కరపత్రాలు ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులను సంపద దోచిపెట్టేలా ఉందని విమర్శించారు. దేశంలో తీవ్రమైన సమస్యలుగా ఉన్న నిరుద్యోగం, అధిక ధరల వంటి వాటికి పరిష్కారం చూపలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మిక వేతనాలు పెంచలేదని ఈ నెల 20వ తేదీన తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదు, సామాన్య ప్రజలకి అనేది చేరువలో లేదు. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, అనేక సభలు ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రజెంట్ కుటుంబ ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఒక్కరు ఈ నాయకులు ఎవరు ఈ బడ్జెట్ మీద నోరు మెదపకపోవడం చాలా శోచనీయము. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సిపిఐ, సిపిఎం వీళ్ళు ఇచ్చిన ప్రకటన మేరకు ఈరోజు కూడా నిన్న పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పాంప్లెట్లు కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వామపక్షాలు ఉద్యమాలు చేస్తాయి. లేదనంటే ఖచ్చితంగా నువ్వు పెట్టిన బిల్లుని ఉపసంహరించుకొని పేదోళ్ళకి, కార్మికులకి, కర్షకులకి వాళ్ళకు ఉండాల్సిన బిల్లులు అందరూ ఆదాని, అద్వాని వాళ్ళ పేర్లే తప్ప కేంద్ర బడ్జెట్ ఇచ్చినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేది ఒక పేదోడికి ఉపయోగపడేది కాదు, కార్పొరేట్ వ్యవస్థలకి ఉపయోగం కాబట్టి ఈరోజు వదలటం జరిగింది. అది తాత్కాలికంగా 12 లక్షల వరకే ఇన్సూరెన్స్ కట్టబడలేదని చెప్పి ట్యాక్స్ కట్టబడలేదని వచ్చారు. దానికి మన జనాభా కూడా ఓర్చెల్లిపోయినారు. కానీ ఈ యొక్క 44 చట్టాలను ఈరోజు 4 చట్టాలుగా కేంద్రం చేసి ఆ 4 చట్టాలకు ఉపయోగపడేదానికి ఈ బడ్జెట్ వదిలేరు. కానీ ఒక రైతులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, మరియు వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఈ బడ్జెట్ అయితే ఉపయోగపడదు. ఈరోజు మన భారతదేశంలో ప్రత్యేకంగా ఎత్తుకుంటే వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ ఎంతోమంది పనులు లేక వీధికి తిరుగుతుంటే వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలి. అదేవిధంగా ఈరోజు సచివాలయం లేక నానా ఇబ్బందులు పెడుతున్నాం. కార్పొరేట్ బడ్జెట్ అని ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో కూడా ఈ టవర్ క్లాక్ సెంటర్ వద్ద కూడా కరపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు
వెనుకబడినటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు, విశాఖకు సరిపోయినటువంటి నిధులు లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు లేవు, అదేవిధంగా మీరు చెప్పినట్టు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు లేవు, అదేవిధంగా ఈరోజు రైతులకు రాయితీలే, వ్యవసాయ కూలీలకి ఈరోజు అన్ని రకాల పంగనామాలు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇదంతా అంబానీ ఆదానీలకి తొత్తుగా మారినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది తప్ప ఈ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు బాగుపడే విధంగా ఈ బడ్జెట్ లేదని చెప్పి కూడా వామపక్షాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, వెంకటరామిరెడ్డి, శశికుమార్, ఎంబేటి చంద్రయ్య, సురేష్, అడపాల ప్రసాద్, కాళేశ, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ బండి శ్రీధర్ రెడ్డి సహకారంతో నవశిశువులకు క్యాప్ టవల్స్ ను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, కిరణ్ చక్రవర్తి, రాంప్రసాద్, సురేష్, రవీంద్రారెడ్డి, ఎస్ఎల్వి సుజన్, జీజీ నాయుడు, హెడ్ నర్స్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి రోటరీ క్లబ్ ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి మా హాస్పిటల్కి ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది మా పేషెంట్స్ కానీ వచ్చే వాళ్ళందరూ చాలా మంది పేషెంట్స్ అన్నమాట. మనకి ఎక్కువ శాతం నెల్లూరులో చాలా లో కావచ్చు. వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఏమీ తెలియని వాళ్ళు అసలు అమాయకులు, వాళ్ళకి నిజంగా చాలా ఉపయోగపడతారు. మిగతా కొన్ని హాస్పిటల్స్ కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా కొంచెం బాగానే ఉంటారు పేషెంట్స్. ఇక్కడ మరీ చాలా ఇదిగా ఉన్నారు. మీకు చాలా బిలో కావాలి అయినారు. వాళ్ళకైతే మీరు ఇచ్చేవి చాలా ఉపయోగపడతాయి. ఏ వస్తువు ఇచ్చినా కానీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్పాన్సర్ చేసిన శ్రీధర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ బ్లాంకెట్స్ వితరణ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా రోటరీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ షర్మిలా మేడం గారికి, మా సీనియర్ దర్శనకి, సురేష్ గారికి, కిరణ్ గారికి, సెక్రటరీ జీజీ నాయుడు గారికి, రామరాజు గారికి, రవీంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. ఈ ప్రాజెక్టుని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మా అధ్యక్షుడు శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మనం ఇది చేసినా కూడా తక్కువేను. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి ఏవైనా అవసరం ఉంటే అది మేడం గారు చెప్తుంటారు. మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతకుముందు ఎన్నో చేసాం, ఈరోజు కూడా అదే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా మన శక్తికి మించి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని చెప్పేసి. గూడూరులోని మాయాబజార్ సమీపంలో ఉన్న సిపిఎం కార్యాలయంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ చేశారు. కసుపర్తి కోటేశ్వరరావు, భారతీ దంపతుల కుమార్తె భార్గవి జన్మదినం సందర్భంగా వారు సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజరి గోపాల్, పర్వతాల రమేష్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. చూడు రమేష్, చూడన్నా ఓకే. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిపిఎం ఆఫీసు నందు మన పసుకుత్తి డాక్టర్ భార్గవి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు పసుకుత్తి కోటేశ్వరరావు గారు, అలాగే భారతీ మేడం గారు, ఆ దంపతులు ఇద్దరు చేతుకుండా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే భారతీ గారికి మన ట్రస్ట్ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని
కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు భార్గవి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కృపా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. మీ అందరూ కూడా వచ్చేసి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కోటేశ్వరరావు సార్ గారికి, గౌతమ్ మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా ట్రస్ట్ కృపాసేవ ట్రస్ట్ ద్వారా ఈ వికలాంగులు వృద్ధులకు నిత్యావసర సరుకులు స్పాన్సర్ చేస్తున్న మేడం గారికి, మా కుటుంబ సభ్యులకి, సంఘం వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా జరిగి మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాలాగా మేమొచ్చి మీ దగ్గర చేయలేని పరిస్థితి, అలాంటప్పుడు వాళ్ళ ద్వారా చేయడము అనేది మాకు చాలా సులభంగా ఉంటుంది. ఈ దినం మా పాప పుట్టినరోజు సందర్భంగా మీకందరికీ కూడా ఈ పళ్ళ సరుకులు ఇస్తున్నాము. అంతేకాదు ఇంకా ఎప్పుడైనా మాకు చేతనైన సహాయం. కసుకుర్తి భార్గవి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కసుకుర్తి కోటేశ్వరరావు గారు, భారతమ్మల సహకారంతో ఈరోజు పేదలకి, వృద్ధులకు ఈ యొక్క కూరగాయలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమంది బజారుకు పోయి తెచ్చుకోలేని వాళ్ళు, అవకాశం ఉండి కూడా పోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరికీ సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఏపీ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ క్రియేటివిటీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో నెల్లూరు జిల్లా స్థాయిలో విద్యార్థి రామిశెట్టి జోష్ బంగారు పతకం సాధించారు. నెల్లూరు రత్నం పాఠశాలలో రామిశెట్టి జోష్ 6వ తరగతి చదువుతున్నాడు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జోష్ కు ప్రశంసా పత్రంతో పాటు మెడల్ అందజేశారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్, శైలజ వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు, బొంతపల్లి శ్రీ మహేష్ కుమార్ బాబు గారు, వాడి సతీమణి శైలజ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. వాడు ప్రతి సంవత్సరం 2 సార్లు వారు రారు, కానీ మనకు ఫోన్పే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఫోటోలు జరిగిన విధానాన్ని బట్టి మనం పంపిస్తున్నాము. ఏ రోజు పిలిచినా కానీ వద్దంటే మీరు చేసేయండి అనేది ఆ నమ్మకంతో, దేవస్థానం అన్నదానం వల్ల నమ్మకంతో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్య అన్ని భగవంతుడు తీరబోతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తొలగని చెత్తా చెదారాలు, కదలని మురుగు. గూడూరులోని మిట్ట వీధిలో సమస్యలతో సతమతమవుతున్నామని అధికారులు స్పందించి పరిష్కరించాలని శివాబీ న్యూస్ తో మొరపెట్టుకున్న స్థానిక మహిళలు.
పథకాలు అమలు కావాలంటే ప్రతి రైతు ఐడి నంబర్ నమోదు చేసుకోవాలి. మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని పంట పొలాలు పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి ఇతర అధికారులు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పేదలకు ఒరిగేదేమీ లేదు. గూడూరులోని గడియార స్తంభం వద్ద బడ్జెట్ కరపత్రాలు ప్రజలకు పంచిపెట్టిన అనంతరం మాట్లాడిన వామపక్ష నాయకులు. రోటరీ సేవలు అభినందనీయం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో నవశిశువులకు అవసరమైన క్యాప్ టవల్స్ ను తల్లులకు అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.